హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సాయంత్రం పూట గోధుమ పిండితో వేడి వేడిగా టేస్టీగా ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడి వేడిగా టేస్టీగా చేసి పెట్టండి. టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటుందండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చండి. మరి ఇక ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని ఈ మసాలాను మనము లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మనం మసాలాలు వేసుకొని చేసుకుంటే స్నాక్స్కి రుచి చాలా బాగుంటుందండి. ఇలా లో ఫ్లేమ్లో మంట నుంచి వేయించుకుంటే మాడకుండా టేస్ట్ బాగా వస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాను మనము ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చపచ్చగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత మళ్ళీ దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా లేదంటే పావు టీ స్పూన్ దాకా అయినా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇంగువ ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి 1 టీ స్పూన్ దాకా. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి స్నాక్స్ అనేది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా పచ్చి స్మెల్ పోయే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే అన్ని మసాలాలు కరెక్ట్గా వేగి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ధనియాలు ఇంకా మిరియాలు, ఆ పౌడర్ని దీంట్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించే అవసరం ఉండదు, ఎందుకంటే మనము ఆల్రెడీ వేయించుకొనే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ పొడినైతే. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మనము గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటున్నాం కాబట్టి వాటర్ కూడా 1 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తొందరగానే అయిపోతుందని నేను చెప్పానండి. 5-10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ పడుతుందండి దీనికైతే. ఇప్పుడు దీంట్లో వాము పావు టీ స్పూన్ వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. ఇలా మసాలాలు మనం స్పైసెస్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఈ స్నాక్స్కి రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ మొత్తం మంచి వేడి అయిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం హెల్తీగా చేయడానికి గోధుమ పిండితో చేస్తున్నామండి. ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఒక చేత్తో మిక్స్ చేసుకుంటూ ఒక చేత్తో మనం పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వేస్తూ మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు గోధుమ పిండి కూడా ఫ్రై అయినట్టు అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనం లో ఫ్లేమ్లో ఉంచి పచ్చి స్మెల్ అనేది పోతుందండి. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ చేస్తే
చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని చల్లారించుకోవాలండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆలును ఉడికించుకొని పైన తొక్క తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా మనం ఆలును ఎక్కడ ఉండలు లేకుండా ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇలా మనము స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడన్నా ఉండలు ఉన్నా కానీ బాగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చల్లారించుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదండి, దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేసుకుంటే కాస్త కష్టం అనిపిస్తే మీకు మ్యాషర్ ఉంటుంది కదండి, ఆలు మ్యాషర్తో అయినా బాగా ఇలా మ్యాష్ చేసుకోవచ్చండి. రెండుని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇవి రెండు బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ స్నాక్స్ అయితే మీరు ఇలా చేసుకుంటే మిర్చి బజ్జీలు, సమోసాలు అవి ఏమి తినరండి, ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. చాలా ఈజీ రెసిపీ, ఇంకా టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఇంట్లోనే ఇలా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్పూన్తో మనకు మరీ పెద్ద కాకుండా మీడియంగా ఇలా ఒక స్పూన్ దాకా తీసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా మరీ లావుగా కాకుండా ఇలా ముందు చేతిలో మనం తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత అరిచేత్తో ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా. ఇలా అరిచేతుల్లో పెట్టి రెండు చేతులతో ఇలా ప్రెస్ చేస్తే చాలండి, టిక్కీలా షేప్ వచ్చేస్తుంది. దీనికి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్పూన్తో తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా రౌండ్గా చేసుకుంటే క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. పిల్లలకి ఇలా వేడి వేడిగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. అంత కమ్మగా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి. 1 బై 1 అంతా చేసుకోవాలి. మనము ఆలు మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇలా గ్రేట్ చేసుకోవాలండి, వేడి మీద అస్సలు గ్రేట్ చేయొద్దు. చూడండి నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి, ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పైనుంచి మనము ఆయిల్ పోస్తుంటే మంచిగా ఇలా ఉబ్బుతాయండి. ఇలా మంచిగా రెండు వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపుల్లో తిప్పి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందండి. అందుకే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మంచి క్రిస్పీగా వస్తుందండి స్నాక్స్ అయితే. లోపల వరకు కూడా చాలా బాగా వేగుతుందండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఇలా ఆలుతో చేసిన స్నాక్స్ అయితే పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒక తుంచి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టమాటో కచప్తో తింటే చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.